తెస్సలోనికేయులకు పత్రిక రాస్తూ మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్నాడు, అయ్యా మీరు అపవిత్రులు, అంటే లోకంలో చాలామంది కామ వికార శాస్త్రతోటి అపవిత్రమైన చూపు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మోసపు క్రియలతో నిండిపోయి ఉన్నారు. వారి యొక్క చేతుల నిండా, వారి కాళ్ళ నిండా, వారి కళ్ళ నిండా, వారి హృదయం నిండా, వారి యొక్క తలంపుల నిండా చెడుతనము, అపవిత్రత ఆవరించి ఉన్నది. వారు అపవాది సంబంధులు. వారి వలె మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు తన రక్తంనిచ్చి మనల్ని ఎందుకు కొన్నాడు? దేవుడు యొక్క తన సిలువ యాగం మన కోసం ఎందుకు చేశాడు? దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఎందుకు అప్పగించాడంటే మనం పరిశుద్ధులుగా ఉండటం కోసం మాత్రమే ఆయన మనల్ని పిలిచాడు, కానీ మన మీద ఇష్టం వచ్చినట్లు జీవించటం కోసం కాదు అన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాడు. రోజు రోజుకి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలో నుంచి ఇంకా ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించాలనేది దేవుని యొక్క సంకల్పమైంది. అందుకోసమే ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడన్న సంగతి మర్చిపో